నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న గ్రామానికి వస్తాడు. అశోక్ ఒక బిజినెస్ మ్యాన్. అశోక్ తన స్నేహితుడు అనుజ్ ఇంట్లోనే ఉంటాడు. అశోక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అనుజ్ అక్కడికి వచ్చి, అశోక్, భోజనం పెట్టేశాను, చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం చెయ్యి. వాట్, ఇంకా సాయంత్రం 6 కదా అయింది. ఈ ఊళ్ళో అందరూ ఈ టైంకే భోజనం చేసేస్తారు, కానీ పట్నంలో రాత్రి 10 గంటలకు ముందు మేము భోజనమే చేయము. సరే, ఒక మాట చెప్పు, ఇప్పుడు ఇంకా 6 గంటలు అయింది, మరి మీ ఊళ్ళో ఎందుకింత నిశ్శబ్దం? అశోక్, నేను ముందు కూడా చెప్పాను నీకు, నువ్వు నీ ప్రాజెక్టుతో ఇంకెక్కడికైనా వెళ్ళు. ఈ ఊళ్ళో హోటల్ పెట్టడం కుదరదు అని. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతం నాకు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనిపిస్తుంది. కొండ ప్రాంతంలో చల్ల చల్లగాలులు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అనుజ్ అశోక్తో ఏదో ఒకటి చెప్పేలోగా అశోక్ తన మాటల్ని వినిపించుకోకుండానే అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తన కార్లో కూర్చొని కార్ని అడవి వైపుకి పోనిస్తాడు. అశోక్ డ్రైవ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతలో అశోక్ దృష్టి చెట్టు కింద నిలబడి ఉన్న ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంది. అశోక్ తన కారుని తన దగ్గరికి తీసుకువెళ్లి ఆపుతాడు. బయటికి వచ్చి ఇలా అంటాడు, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? నీ దృష్టిలో ఇది అడవయ్యుండొచ్చు, కాని నా దృష్టిలో ఇది ఇల్లు. కానీ నాకెక్కడా చుట్టుపక్కల ఎవరూ కనిపించడం లేదే. అంతలో ఆ అమ్మాయి అశోక్కి చాలా దగ్గరగా వెళ్తుంది. ఈ దట్టమైన అడవే నా ఇల్లు. ఇక్కడి నుండి వెళ్లేవాళ్లు నీలాగా ప్రతి అందమైన వ్యక్తి నా స్నేహితుడే. ఆ మాట చెప్పి అమ్మాయి అశోక్ని హత్తుకుంటుంది. ఉన్నట్టుండి అశోక్కి తన శరీరంలో ఎంతో మంట మొదలవుతుంది. అశోక్ ఆ అమ్మాయిని దూరంగా తోసేస్తాడు. కాని మరుక్షణమే అశోక్ స్వయంగా అడవిలో చీకట్లో వేరే కొత్త చోట ఉన్నట్టుగా అనుభూతి చెందుతాడు. నేనెక్కడున్నాను? ఎవరు నువ్వు? అశోక్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే ఉన్నట్టుండి ఆ అందమైన అమ్మాయి మొహం చాలా భయంకరంగా మారిపోతుంది. మరుక్షణం అశోక్ మాంసమంతా కూడా తన శరీరం నుండి మాయమైపోతుంది. కొన్ని సెకండ్స్లోనే అశోక్ ఎముకల గూడు అడవిలో కింద పడిపోతుంది. ఆ సంఘటన జరిగిన 2 సంవత్సరాల తరువాత అర్జున్ తన ఇంట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ల వదిన వచ్చి ఇలా అంటుంది, ఇలా ఎంతవరకు ఆలోచిస్తూ కూర్చుంటావు? ఇప్పటికే ఆ సంఘటన జరిగి 2 సంవత్సరాలు గడిచాయి. అశోక్ నాకు అన్నయ్య వదిన. తను నాకు చాలా గుర్తొస్తున్నాడు. నాకు అసలు అర్థం కావటం లేదు, తనని భూమి మింగేసిందా లేక ఆకాశం మింగేసిందా అని. నేను కూడా ఆయన్ని చాలా గుర్తు చేసుకుంటున్నాను, కాని నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక్కరోజు ఆయన తప్పకుండా తిరిగొస్తారు. నేను మా అన్నయ్య ప్రాజెక్టు పూర్తి చేస్తాను. గత 2 ఏళ్లుగా అది అక్కడే ఆగిపోయింది. లేదు అర్జున్, నువ్వా ప్రాజెక్ట్ని అస్సలు ముట్టుకోవద్దు. ఆ దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఎప్పుడైతే మీ అన్నయ్య చేతికొచ్చిందో అప్పట్నుంచి ఆయన రాత్రి పగలు దాని గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఆయనిక్కడ్నుంచి వెళ్ళాక మళ్ళీ ఇంతవరకు తిరిగి రానేలేదు. లేదు వదినా, ఎవరికి తెలుసు, నేను అక్కడికి వెళితే అన్నయ్య గురించి తెలుస్తుందేమో. అన్నయ్య ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో 5 స్టార్ కట్టాలని ఆలోచించాడు. ఆ కలని నేను నిజం చేస్తాను. ఆ మాట చెప్పి అర్జున్ తన ఇంటి నుండి బయటికి వెళ్తాడు. తను ఒక రెస్టారెంట్కి వెళ్లి మనసులో ఉన్న మాటని తన స్నేహితులతో షేర్ చేసుకుంటూ, ఇక మీరు చెప్పండి, నేను చెప్పింది కరెక్టేనా? అర్జున్ స్నేహితుడు రాహుల్ నవ్వుతూ ఇలా అంటాడు, అవునవును, నువ్వు సరిగ్గా చెప్పావు. అన్నట్టు నీతో పాటు మేము కూడా వస్తాము. రాహుల్ పక్కన కూర్చుని ఉన్న దిశ కూడా ఇలాగే అంటుంది, అవును అర్జున్, నీతో పాటు నేను కూడా వస్తాను. అయినా నాకు అడవి చూడటం అంటే చాలా ఇష్టం. కాని మనం అక్కడ ఎక్కడుంటాము? ఊర్లో హోటల్ లేదా గెస్ట్ హౌస్ ఏది ఉండదు కదా. మా అన్నయ్య స్నేహితుడి ఇంట్లో ఉండొచ్చు. అన్నయ్య కూడా అక్కడికే వెళ్ళాడు. అర్జున్ మరుసటి రోజు ఉదయం తన స్నేహితులతో కలిసి ఆంధ్రప్రదేశ్కి బయలుదేరతాడు. రాత్రి సమయంలో వాళ్లందరూ వాళ్ల అన్నయ్య స్నేహితుడింటి దగ్గరికి వెళ్తారు. అర్జున్, ఇంత రాత్రి వేళ అంతా బానే ఉందా? మమ్మల్ని బయట నిలబెట్టి మాట్లాడతారా లేకపోతే లోపలికి రానిస్తారా? లోపలికి రండి. అర్జున్ అనుజ్తో ఇలా అంటాడు, నేను మా అన్నయ్య కలను నెరవేర్చాలనుకుంటున్నాను. అన్నయ్య ఊరికి
5 స్టార్ హోటల్ కట్టడానికి వచ్చారు కదా. అర్జున్, చూడు, నేను మీ అన్నయ్య స్నేహితుడిని. ఒక స్నేహితుడిగా అశోక్కి వద్దని చెప్పాను. ఈ ఊర్లో 5 స్టార్ హోటల్ని కట్టే ఉద్దేశాన్ని మార్చుకోమని చెప్పాను. కానీ తనేమో చాలా ముండి పట్టుపట్టాడు. నా మాట వినలేదు. కానీ ఎందుకు? అర్జున్, మీరందరూ పట్టణానికి చెందినవారు. ఈ మాటల్ని మీరు నమ్మకపోవచ్చు. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మా ఊరి అడవిలో కొరివి దెయ్యం ఉంది. అది చాలా ఏళ్లుగా అక్కడే ఉంది. కొరివి దెయ్యమా అంటే ఏంటి? కొరివి దెయ్యం ఒక ఎటువంటి స్త్రీ ఆత్మ అంటే తను బతికున్నప్పుడు తన కోరికలు తీరుండవు అంటారు. ఆ స్త్రీ చనిపోయిన తర్వాత ఒక భయంకరమైన ఆత్మగా మారిపోతుందట. కొరివి దెయ్యం తరచూ అందమైన మగవాళ్ళని తీసుకుపోతుందట. వాళ్ళని చంపేస్తుంది. మీరు ఈ ఊరికి దగ్గరలో ఏదైతే గుడిని చూశారో ఆ గుడి కొరివి దెయ్యాన్ని ఆపడానికి మాత్రమే నిర్మించబడింది. అనుజ్ మాటలు విన్న తర్వాత రాహుల్ చాలా గట్టిగా నవ్వుతాడు. మీరు చెప్పిన తర్వాత నేను అసలు నవ్వుండకూడదు, కానీ మీరు ఇటువంటి జోక్ వేసిన తర్వాత నవ్వాగదు. మరి ఇది జోక్ కాదు రాహుల్. మీరందరూ దీనిని నమ్మకపోవచ్చు. అశోక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా, కానీ నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అశోక్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. తను ఎప్పటికీ దొరకడు. దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాకు పడుకోవడానికి ఏర్పాట్లు చేయండి. మాకు చాలా నిద్ర వస్తుంది. మేము చాలా అలసిపోయాం. మరుసటి రోజు అర్జున్, దిశ ఇంకా రాహుల్తో పాటు ఊరంతా తిరగడానికి బయలుదేరతాడు. అర్జున్ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్లి, నా పేరు అర్జున్. నీకు అశోక్కి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. నువ్వు తన తమ్ముడివా? మీకు అశోక్ తెలుసా? తెలుసు. 2 ఏళ్ల క్రితం తను ఇక్కడికి 5 స్టార్ హోటల్ కట్టడానికని వచ్చారు. నేను ఊరి వాళ్ళందరము తనకి చాలా నచ్చ చెప్పడానికి చెప్పాము, కానీ తను వినలేదు. నేను తనకు వద్దని కూడా చెప్పాను. మా ఊరిలో సాయంత్రం తర్వాత ఎవరు కూడా ఊరి సరిహద్దులు దాటకూడదని చెప్పాను. కానీ తనేమో ఊరి వాళ్ళ మాటలను ఎగతాళి చేశాడు. బహుశా అందుకనే తను తన ప్రాణాలను కోల్పోయాడు. అప్పుడప్పుడు నాకు మీ ఊరి వాళ్ల మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. మీరసలు ఎందుకు అర్థం చేసుకోరు? మనుషులు చాలా అభివృద్ధి చెందారు. ఇంకా మీరు ఇవే మూఢనమ్మకాలు, దెయ్యాలు, భూతాల గురించి మాట్లాడితే ఎలా? ఏ రోజైతే మీరు మీ కళ్ళతో చూస్తారో అప్పుడు మీరు నమ్ముతారు. మా ఊళ్ళో ఉండే వాళ్ళందరం గుళ్ళో ఉండే పంతులు గారి మాటలను ఎంతగానో నమ్ముతాం. ఒకవేళ గనక మీకు నా మాటల మీద నమ్మకం గనక లేకపోతే మీరందరూ గుళ్ళో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళి దీని గురించి అడిగి తెలుసుకోవచ్చు. సర్పంచ్ అలా చెప్పిన తర్వాత అర్జున్ తన స్నేహితులతో కలిసి ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు. గుడిలో ఉన్న పంతులుగారితో, పంతులు గారు, మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి అందరూ కొరివి దెయ్యం గురించే మాట్లాడుతున్నారు. మీరు మాకు చెప్పగలరా? అసలు ఇది ఎవరి పేరు? కొరివి దెయ్యం పేరు వినగానే పంతులుగారి మొహంలో అందరికీ భయం కనిపిస్తుంది. కొరివి దెయ్యం ఒక ఆత్మ. బతికున్నప్పుడు ఎవరికైతే కోరికలు తీరలేదో చనిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మగా మారుతారు. ఆ తర్వాత అందమైన రూపాన్ని పొంది అడవిలో తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అందమైన వ్యక్తి తన ఎదురుగా వస్తే వాళ్ళని తీసుకువెళ్ళిపోతుంది. వాళ్ళ మాంసాన్ని తినేస్తుంది. ఒకవేళ ఏమైనా దొరుకుతాయి అంటే అది కేవలం ఎముకల గూడు మాత్రమే. అలాగా? ఈ విధంగా అయితే మొత్తం ఊరంతా ఖాళీ అయిపోవాలి కదా. మా ఊరి సరిహద్దుల్లో మేము మందిరాన్ని నిర్మించుకున్నాము. ఈ మందిరం కారణంగానే తను ఊళ్ళోకి ప్రవేశించలేదు. నా మాట వినండి. మీరు కూడా సాయంత్రం వేళలో ఊరి సరిహద్దులను దాటి బయటికి వెళ్ళొద్దు. వాళ్ళు ముగ్గురు గుడిలో నుండి బయటికి వస్తారు. అంతలోనే సాయంత్రం అవుతుంది. చీకటి పడటం మొదలవుతుంది. దిశ అర్జున్తో, ఈ ఊరి వాళ్ళందరి పిచ్చివాగుడు విని నాకు తలనొప్పొస్తోంది. నీకు మాత్రమే కాదు దిశ, నాకు కూడా చిరాకొస్తుంది. ఈ ఊరి వారందరి మనసులో నుంచి భయాన్ని తొలగొట్టడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? మన ముగ్గురం ఇవాళ రాత్రి అడవిలోనే గడుపుదాం. రేపు ఉదయం మన ముగ్గురం ఊరి వాళ్ళకు చెబుదాం మనం రాత్రంతా అడవిలోనే గడిపాము అని. అప్పుడు వాళ్ళ మనసులో నుంచి భయం శాశ్వతంగా దూరంగా అయిపోతుంది. నువ్వు చాలా మంచి మాట చెప్పావు. అర్జున్ తన కారు తీసుకుని స్నేహితులతో కలిసి తిన్నగా అడవిలోకి వెళ్తాడు. వావ్! ఎంత అందంగా ఉంది అడవి! ఈ ఊరివాళ్లు మాత్రం అనవసరమైన మాటలు మాట్లాడి అందరినీ భయపెట్టే పనులు చేస్తున్నారు. దిశ ఆ మాట అంటుందో లేదో అంతలో ఒక అందమైన స్త్రీ చెట్టు కింద వాళ్లందరికీ కనిపిస్తుంది. ఆ స్త్రీని చూడగానే
రాహుల్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అర్జున్, ఈ దట్టమైన అడవిలో రాత్రివేళ ఈ అమ్మాయి చెట్టు కింద ఏం చేస్తుంది? ఒకవేళ ఊరి వాళ్ళు చెప్పింది నిజం కాదు కదా? ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? ఎవరికి తెలిసి దారి తప్పిందేమో. సరే, వెళ్ళి తనని అడుగుదాం పద. అర్జున్ కారుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆపుతాడు. తను కారులో నుంచి దిగి, ఎవరు మీరు? ఇక్కడ ఈ అడవిలో మీరేం చేస్తున్నారు? నేను మీలాంటి అందమైన మగవాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇటువైపు నుంచి వెళ్లే ప్రతి అందమైన మగాడు నాకు స్నేహితుడే. నువ్వు నాతో స్నేహం చేస్తావా? ఆశ్చర్యంగా ఉందే. పట్నంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారనుకున్నాను, కానీ చూస్తుంటే ఊళ్ళో కూడా మార్పు వచ్చింది బానే. అర్జున్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ అందమైన స్త్రీ అర్జున్ చెయ్యి పట్టుకుంటుంది. అదంతా చూసి రాహుల్ దిశాతో ఇలా అంటాడు. చూసావా నువ్వు? అర్జున్ కూడా వేషాలేయడం మొదలుపెట్టాడు. కాని ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు, లేకపోతే నిన్ను కొట్టి కొట్టి చంపుతాను. సరే పద, వెళ్ళి చూద్దాం. రాహుల్ ఇంకా దిశ కూడా కారులో నుంచి దిగి అర్జున్ దగ్గరికి వెళ్తారు. వాళ్లు చూసేసరికి అర్జున్ ఆ స్త్రీ కళ్లల్లోకి అన్ని మైమరచిపోయి చూస్తున్నట్టు చూస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఆ స్త్రీ రాహుల్ చెయ్యి కూడా పట్టుకుంటుంది. చెయ్యి పట్టుకోగానే రాహుల్ పరిస్థితి కూడా ఏదో సమ్మోహనానికి గురైనట్టుగా ప్రవర్తిస్తాడు. అప్పుడు దిశ కోపంగా, వాళ్ళిద్దరి చేతులు వదిలిపెట్టు, నీకు సిగ్గుగా లేదా ఒక మగాడి చెయ్యి పట్టుకోవడానికి? దిశ ఆ మాట అంటుందో లేదో అంతలో ఆ అందమైన అమ్మాయి మొహం చూస్తూ చూస్తూ భయంకరంగా మారిపోతుంది. ఆ భయంకరమైన మొహాన్ని చూసి దిశ చాలా గట్టిగా అరుస్తుంది. మరుక్షణమే వాళ్ళు ముగ్గురు వాళ్ళని వాళ్ళు అడవిలో వేరే భాగంలో ఉన్నట్టు అనుభూతి చెందుతారు. ఆ భయంకరమైన స్త్రీ పళ్ళు ఎంతో భయంకరంగా ఉంటాయి. మరుక్షణమే అర్జున్ శరీరంలోని మాంసమంతా మాయమైపోతుంది. ఎవరు నువ్వు? ఊరి వాళ్లందరూ మిమ్మల్ని హెచ్చరించింది నా గురించేనని ఇప్పటికీ అర్థం కాలేదా? కోరివి దెయ్యం. కాని మీరు పట్నం నుంచి వచ్చిన మూర్ఖులు. మీ మూర్ఖత్వమే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చింది. మరుక్షణం రాహుల్ శరీరంలోని మాంసం కూడా మాయమైపోతుంది. అప్పుడు దిశ తన శరీరంలోని బలాన్నంతా ఉపయోగించి పారిపోవడం మొదలుపెడుతుంది. తన చెవులకి ఆ భయంకరమైన స్త్రీ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. దిశ పరిగెడుతూ ఊరి సరిహద్దుల్లోకి వచ్చేస్తుంది. సరిగ్గా మందిరం ఎదురుగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. మరుసటి రోజు ఉదయం దిశ కళ్ళు తెరిచేసరికి తనకి పూజారితో పాటు ఊరివాళ్లందరూ కనిపిస్తారు. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎప్పుడైనా ఎవరైనా హెచ్చరించినప్పుడు దానిని ఎగతాళి చేయకూడదమ్మా. నీ స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఉంటే ఇవాళ వాళ్ళు ప్రాణాలతో మిగిలి ఉండేవాళ్లు. దిశ ఎంతో బరువైన మనసుతో ఆ రోజే పట్నం తిరిగి వెళ్తుంది. తను ఇప్పటికీ తన స్నేహితుల్ని గుర్తు చేసుకుంటూ తన నిర్ణయానికి బాధపడుతూ ఉంటుంది.